ఈరోజు మార్నింగ్ సాక్షిలో వచ్చేసి ఒక చిన్న ఆర్టికల్ లాంటిది, లేదా చిన్న న్యూస్ లాంటిది. నిన్న వచ్చేసి ఇది ఒక వెబ్సైట్. దీనిని కొంతమంది నాకు పంపి, చూడండి ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంట, ఈయన గతంలో ఎమ్మెల్సీగా చేశాడు. ఈయన 2019-24 మధ్యకాలంలో వైసీపీలు కూడా ఇబ్బంది పెట్టారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఆయన కానీ ఈయన ఎందుకో ఎప్పుడు యాంటీ చంద్రబాబు నట్టు ఉంటారండి. కూటమి ప్రభుత్వం మీద ఛాన్స్ దొరికినప్పుడల్లా ఏదో ఒక విధంగా అక్కసు వెలగొక్కుతూ ఉంటాడండి. ఇప్పుడు కొత్తగా అండి పవన్ కళ్యాణ్ ఏంటండి అమిత్ షాని కలిసినప్పుడు అంటండి పవన్ కళ్యాణ్ కోప్పడ్డాడంటండి. జగను శాశ్వత ఫ్రెండు, ఈయన చంద్రబాబు నాయుడు జస్ట్ ఇన్స్టెంట్ అంతే, టెంపరీ. చంద్రబాబు నాయుడు స్వార్థపరుడు, జగన్ చాలా మంచోడు, నువ్వు కూడా చూస్తున్నట్టుగా ఉండు, జగన్తో గొడవలో వద్దు, జగన్మోహనుడు అని చెప్పాడంటండి. ఇదంతా పవన్ కళ్యాణ్తో అమిత్ షా అంటే పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సన్నిహితులతో చెప్తే వాళ్ళల్లో ఒకళ్ళు ఈ నాగేశ్వరరావు చెప్పారంటండి. ఇలా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎంత మంచివాడో, చంద్రబాబు నాయుడు ఎంత స్వార్థపరుడో అంటూ ఆయన నాగేశ్వరరావు చెప్తే అండి సాక్షులు వేసేసారండి. అని అనగానండి నాకు నిజంగా అనిపించింది, ఆయన ఏదో చెప్పాడు అనుకుందాం, ఓపెన్గా మాట్లాడను. ఆయన మరి ఎలా మేధావి ఏంటో నాకు అర్థం కాదు. సందర్భం లేకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పిల్లల యొక్క బర్త్ సర్టిఫికేట్ల మీద అంటారు ఈ ల్యాండ్ డాక్యుమెంట్సా అవి వాటి మీద ఇస్తున్నప్పుడు ఇదేంటని అంతా అపోజ్ చేస్తే ఇతను ఏమన్నాడండి, ఇదే నాగేశ్వరరావు సపోర్ట్ చేశాడు. ఇలా చాలా ఉన్నాయి. సరే ఆయన అసలు ప్రోత్సాహం కూడా అనను, బట్ ఆయన నాకు గౌరవం కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఆయనకి గుర్తింపు లేదనో, గుర్తింపు పోయిందనో, మరలా కొత్త గుర్తింపు రావాలనో, మీడియాలో ఉండాలనో, లైమ్లైట్లో ఉండాలనో, పబ్లిసిటీ రావాలనో ఏదో ఆయన అనుకున్నాడు. ఆయన ఏదో చెప్పాడు. అందులో క్లియర్గా వైసీపీకి కానీ సాక్షి కానీ అర్థం కావాల్సింది ఏంటిది, ఇక్కడ నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్కి అమిత్ షా చెప్పాడంటూ కొన్ని మాటలను జనసేనలో వ్యక్తి నాగేశ్వరరావు చెప్తే ఆ నాగేశ్వరరావు ఇక్కడ హైలైట్ ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి మనకి శాశ్వత ఫ్రెండు, చంద్రబాబు నాయుడు ఇన్స్టెంట్ ఫ్రెండు, చంద్రబాబు నాయుడు నమ్మటానికి లేదు, జగన్ ఎప్పటికైనా నమ్మొచ్చు, జగన్ ఆల్వేస్ మనతో సపోర్టే, మనలోనే ఉన్నాడు అన్నట్టు చెప్పుకొచ్చాడు. ఇదే పైన హైలైట్ చేస్తున్నాను. వైసీపీ ఈరోజు దాన్ని హైలైట్ చేయడం వల్ల, సాక్షులు దాన్ని ప్రకటించడం వల్ల ఇప్పుడు ఎవరైతే బీజేపీ అంటే ఆమె దూరం ఉండేవాళ్ళు ఉంటారు, ఎస్పెషల్లీ వచ్చేసి కాంగ్రెస్ వీరాభిమానులు అండ్ అవునన్నా కాదన్నా క్రైస్తవులు, ముస్లింలు, వీళ్ళు ఇప్పుడు వైసీపీకి ఏ రకంగా ఓటేయాలి చెప్పండి. ఇప్పుడు బీజేపీకి ఓటేస్తున్నామంటే దాని అర్థం ఏంటి, బీజేపీ తీసుకున్నామని సపోర్ట్ చేయడం అన్నట్టు. బీజేపీకి ఓటు వేయట్లేదంటే అర్థం ఏంటి, బీజేపీ తీసుకునే వాటిని సపోర్ట్ చేయట్లేదు, అట్ ది సేమ్ టైం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళ దరిదాపులకు మేము పోమని. జగన్మోహన్ రెడ్డి క్రాస్ చెక్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో మోదీ గారు ఏ బిల్లు పెట్టే సపోర్ట్, ఎన్డీఏలో ఉన్న వాళ్ళు సైతం దాని మీద చర్చిద్దాం, ఎన్డీఏలో ఉన్న వాళ్ళు సైతం ఇది కరెక్ట్ కాదేమని అంటూ ఉంటే జగన్ మాత్రం ముందు సపోర్ట్ అంటాడు. ఏందది, అది ఫ్రెండ్షిప్పా, బానిసత్వమా? అయ్యా నా మీద ఇన్ని కేసులని, మా పార్టీలో ఇన్ని కేసులని, ఆ కేసుల జోలికి ఎవరు రావద్దు, మీకేం కావచ్చు అప్పుడు నేను సపోర్ట్ చేస్తాం. ఇదే కదా ఆయన చేస్తుంది. 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్ళాడు, ఏపీకి సంబంధించి ప్రత్యేక హోదా కావచ్చు, ఏపీకి సంబంధించి నిధుల విషయంలో కావచ్చు, ఆయన ఎన్నిటే సాధించుకొచ్చాడు. అవినాష్ రెడ్డి మీద ఈ వివేకానంద రెడ్డి గొడ్డల కేసు వస్తుంది అనగానే ఢిల్లీకి వెళ్తాడు, సిబిఐలో అవినాష్ అరెస్ట్ అయిపోతానని ఢిల్లీకి పోతాడు. ఇలా చెప్పుకుంటూ పోతే సిగ్గు చేయటండి ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఎవరైతే జగన్ వచ్చేసి బీజేపీకి నమ్మినవాడు, చంద్రబాబు నాయుడు అలా కాదంటూ ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. అది మీరు గనక నమ్మారు అంటే, అది జగన్మోహన్ రెడ్డి నమ్మాడు అంటే, అది సాక్షిలో వేశాడు కాబట్టి ఆల్రెడీ నమ్మినట్టే. ఇప్పుడు దాని అర్థం ఏంటి, ఇప్పుడు జగన్కి ఎవరైతే ఓట్లు వేస్తున్నారో క్రిస్టియన్లు, ముస్లింలు బీజేపీకి ఓటేసినట్టే. అవునా కదా, మీరే చెప్పండి. అమిత్ షానే చెప్తున్నాడు కదా, ఏమో పవన్ కళ్యాణ్ జగన్ మనోడయ్యా, ఎప్పుడు మనకే సపోర్టు, నువ్వు కూడా చూస్తున్నట్టుగా ఉండు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయించడం అని అన్నాడని చెప్పేసి వార్త. అసలు పవన్ కళ్యాణ్కి, జనసేనకి ఈ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఏమన్నా ఉందా? స్ట్రైట్ క్వశ్చన్, ఏమన్నా ఉందా? పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్గా మాట్లాడతలా వైసీపీ వాళ్ళు, జనసేన జోలికి రావట్లేదు వైసీపీ వాళ్ళు. ఎందుకు 2024 ఎన్నికలకు ముందు
వాళ్ళు వచ్చి ఒక్క బారలో పడ్డారు. 151లో మధ్యలో 5 ఎగిరిపోయి 11 మిగిలింటే కారణం జనసేన, పవన్ కళ్యాణ్. సో ఇప్పుడు విషయం ఏంటి? క్లియర్గా అక్కడ పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ ఈ జగన్ని అరెస్ట్ చేయించాల్సిన అవసరమే లేదు అసలు వాళ్ళకి. దాన్ని వాళ్ళెట్టెళ్ళి అడుగుతారు అమిత్ షాని అరెస్ట్ చేయండి అని చెప్పేసి. అవసరం అంటే ఎవరికి ఉందండి? చంద్రబాబు నాయుడుకి ఉంది. అకారణంగా జైల్లో పెట్టి వేధించాడు, జైల్లో పెట్టి కూడా నరకం చూపించారు. కమింగ్ టు లోకేష్, రెడ్ బుక్, ఆయన యువగలం పాదయాత్ర చేసినప్పుడు నరకం చూపించారు ఆయనకు కూడా. తండ్రి కొడుకులకి ఈరోజు జగన్ని అరెస్ట్ చేయించడం అనేది వారికి ఒక రకంగా అది మ్యాండేట్ అని అనుకోవచ్చు, లేదంటప్పుడు అది వాళ్ళకి ఒక రకంగా కీలకం అనుకోవచ్చు. అటువంటి వాళ్ళే ఓటర్లు చీగొట్టి 151లో 11 ఇచ్చి పెట్టారు. ఆ ఇంట్లో తల్లి చెల్లి చీగొడుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డిని. ఇంకా అటువంటి మనం పట్టించుకునేది ఏంటి, ఎన్నికలు వస్తే జనాలు చూసుకుంటారులే అని వాళ్ళు సైతం పక్కన పెట్టేశారు. వాళ్ళు సైతం పట్టించుకోవట్లేదు. ఇంకా పవన్ కళ్యాణ్కి జనసేనకి ఏం అవసరం అండి చెప్పండి? వీళ్ళు వెళ్ళి కేంద్రం అమిత్ షాని అడుగుతారా అంటారు మన జగన్ అరెస్ట్ చేయమని? ఇప్పుడు నాదేళ్ళ మోహన్ ఎవరు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కదా ఢిల్లీ వెళ్ళింది. ఇప్పుడు నాదేళ్ళ మోహన్ కొద్దిసేపు ఆయన కోసం వెయిట్ చేశాను ఇప్పటి వరకు. ఇప్పుడే చెప్పాడు, నేను అసలు పవన్ కళ్యాణ్ అమిత్ షా మధ్య జరిగిన డిస్కషన్ ఇది అంటూ ఎవరితో డిస్కస్ చేయాలా? ఒకవేళ డిస్కస్ చేసి ఉన్నా ఏదైతే ఇప్పుడు నాగేశ్వరరావు అంటున్నాడో జగన్ అరెస్ట్ అని, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఇన్స్టెంట్ ఫ్రెండ్, జగన్ పర్మనెంట్ ఫ్రెండ్ అంటూ, నువ్వు నాకు పర్మనెంట్ ఫ్రెండే కాబట్టి జగన్తో బాగుండని చెప్పి అదంతా అబద్ధం. నేను ఎవరితో అన్నానో వాళ్ళు నాగేశ్వరతో అన్నట్టుగా అంటున్నారు కదా, అది ఎవరో చెప్పనండి, లేదా ఆయన మాట విత్డ్రా చేసుకోమనండి అంటున్నాడు. సో వీడియో సింపుల్, నేను చెప్పేది క్లియర్గా జగన్మోహన్ రెడ్డి బీజేపీ దత్తపుత్రుడని ఏదైతే షర్మిల పదే అంటుందో అదే నిజమని ప్రూవ్ చేశాడు. జగన్కి ఎవరైతే ఓట్లు వేసారో మా ప్రభు బిడ్డ అంటూ, మా అల్లా బిడ్డ అంటూ మీరు బీజేపీకి ఓట్లు వేసినట్టే. ఇప్పుడు కమింగ్ టు చంద్రబాబు నాయుడు, ఆయన ఏ రోజైనా మీరు క్రాస్ చెక్ చేసుకోండి, 2019-24లో కొంత సమయం, 2018-19 ఆ సమయంలో కొంత సమయం, ఓ రకం గ్రహణ సమయం లాంటిది. ఆ సమయంలో మాత్రమే ఆయన ఎన్డీఏకి దూరంగా జరిగాడు. రిమైనింగ్ టైం అంతా ఆయన ఎన్డీఏతోనే ఉన్నాడు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రతిసారి ఆయన తోడుగానే ఉన్నారు. ఎన్డీఏకు రకంగా చంద్రబాబు వెన్నెముగ్గా ఉన్నాడు. అటువంటి చంద్రబాబు నాయుడిని అమిత్ షా తక్కువ చేస్తాడా? అటువంటి చంద్రబాబు నాయుడిని ఇన్స్టెంట్ ఫ్రెండ్, పర్మనెంట్ ఫ్రెండ్ కదా అంటారా? ఏ రకంగా అసలు నమ్మాలా? అసలు నమ్మేటట్టు ఉందా? కొంచెం ఆలోచించాలి కదా. బుర్రా బుద్ధి జ్ఞానం ఉంటాయి, ఆలోచించాలి కదా. ఎలా ఎవరో చెప్పారనగానే, ఎవరో గుర్తింపు కోసం, పబ్లిసిటీ కోసం హడావుడి ఏదో చెప్పగానే రెండు మీరు చెప్పారా, అది మేము రాసేస్తాం, పేపర్లు వేస్తాం, వేసేసుకుంటే నమ్మేస్తారా? మళ్ళీ దాంతో మీద డిస్కషనా? ఇది నేను వీడియో ఇచ్చేవాడిని కాదండి. నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న టాప్ మోస్ట్ జర్నలిస్టులు కూడా నాకు ఇది షేర్ చేసి పవన్ కళ్యాణ్ తక్కువ చేశారు వాళ్ళు. అప్పుడు నేను అన్నా, బుద్ధి ఉందా అసలు, మీరు ఎట్ట నమ్ముతున్నారు ఈ వార్తని, కొంచెం ఆలోచించాలి కదా అని చెప్పేసి అన్ని కొన్ని పాయింట్స్ ఇచ్చా. ఆయన అసలు వినట్లా, ఇట్ట కాదు వీడియో వేస్తా అని చెప్పేసి ముందు మన కావ్యస్ మీడియాలో ఇస్తూ ఉన్నా. నిజంగా బుర్రా బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉంటే అసలు ఇప్పుడు జగన్ అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఏపీలో ఎవరికీ లేదు. అసలు ఆయన ఊరు పట్టించుకోవట్లా, వదిలేస్తారు అంతా. ఈ కేంద్రంలో పెద్దలు వచ్చేసి ఆ సిబిఐ కేసులు, ఈడీ కేసులు అని ఉంటే అవి ఆర్డర్లో వస్తే అప్పుడు వాళ్ళే విచారణ చేసి శిక్ష పెట్టడం లేదా వాళ్ళే చూసుకుంటారు. జగన్ అసలు ఎవరు పట్టించుకోవట్లేదండి. ఓన్లీ జగన్ హైలైట్ చేద్దామని, లేదు నాకు తెలుసు నాకు చెప్పారంటూ ఆ ఫ్రోసర్ ముసులున్న ఒక ఆయన హైలైట్ అవుదామని ఈ హడావుడి తప్ప ఏమీ లేదు. ఓ రకంగా ఈ దెబ్బతో ముస్లింలు, క్రైస్తవులు వైసీపీకి దూరం జరగడం ఖాయం.